కృష్ణా జిల్లా కానూరులో రాత్రి కట్టపై ఉన్న ఇంటిని అధికారులు నేలమట్టం చేశారు. జేసీబీల సాయంతో కూల్చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేయడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు బాధితులను పరామర్శించాల్సింది పోయి వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పక్కనే ఉన్న మరో మహిళ కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని అనగా నీళ్లు కూడా కూల్చేయమంటావా అంటూ ఫైర్ అయ్యారు బోడే ప్రసాద్. నేను కూడా తీసేయమంటావు అంతేగా నువ్వు చెప్పేది నా ఇష్టం ఏంటమ్మా నువ్వు చెప్పేది నా ఇష్టం అంటే నువ్వు నోటికి ఏదో అది మాట్లాడతావు. ఇప్పుడేమన్నావు నా ఇల్లు పడేసారన్నావు ఎలా పదామంటే మరోవైపు బాధితులకు వైఎస్ఆర్సీపీ నేతలు అండగా నిలిచారు. పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి జోరు వానలో కూడా వెళ్లి బాధితులకు సహాయ సహకారాలు అందించారు.